తర్వాత ఒక ఇద్దరు లోపలికి వెళ్ళి ఒక డిమాండ్ మేము పెట్టిన తర్వాత అది రీ ఎగ్జామ్ అయింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళని కొంతమంది మిత్రులకు గుర్తుండాలి, ముఖ్యంగా గంగాధర్ గుర్తుండి ఉంటది. సో అంటే మేము ఆ రోజు ఏమనుకున్నామంటే బహుశా మన రాష్ట్రం వస్తే ఇట్లా పరిస్థితులు ఉండవేమో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మీరు తప్పు చేశారు సరిదిద్దండి అని చెప్పాల్సిన పరిస్థితి ఉండదేమో అనుకున్నాం. కానీ అప్పుడు మేము ఒకసారి వెళ్ళాం, ఇప్పుడు 100 సార్లు వెళ్లాల్సి వస్తుంది. అది ఎందుకు అట్లా జరిగింది అన్నది మనకు తెలియదు. ఇక మిగతా అన్ని విషయాలు మీ అందరు ఇక్కడ ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. పేపర్లు అంటే ఈ యొక్క ఎగ్జామ్ ఎట్లా జరిగింది, వెనక్కి వెళ్ళింది, ముందుకెళ్ళింది, రిజల్ట్ ఇచ్చారు, ఇవన్నీ పోతే మళ్ళీ ఇది రీ ఎగ్జామ్ అయ్యో లేకపోతే ఇంకోటి అయ్యో ఇది ముగిసినా రేపు వచ్చే నోటిఫికేషన్లు కూడా సమర్థవంతంగా నిర్వర్తించవలసిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నా. నా ఫస్ట్ ఒక సీనియర్ ఆస్పిరెంట్ గా, అదే విధంగా ఈ అకాడమిక్ సంబంధించిన ఒక ఫ్యాకల్టీగా, ఎందుకంటే నేను సివిల్ సర్వీస్ రాసి ఉన్నాను, అప్పుడు మేము కలిసే ప్రిపేర్ అయ్యాం, గుర్తుండాలి గంగాధర్ గారికి. సో ఆ సివిల్ సర్వీస్ నుంచి ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే ముందు టీజీపీఎస్ఏ ప్రక్షాళన జరగాలి. ఫస్ట్ టీజీపీఎస్సీ విధానం ప్రక్షాళన జరగాలి. ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సరింగ్ ఇచ్చే విధానం. ఎందుకంటే యు ఆర్ సిట్ దే టు రిక్రూట్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్. బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారులను భర్తీ చేయడానికి కూర్చొని ఉన్న మీరే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా వచ్చే అధికారులు ఎట్లుంటారు చెప్పండి. నేను ఫస్ట్ అనేది అంటే టీజీపీఎస్సీ ముందు ప్రక్షాళన జరగాలి. మిగతా ఈ పేపరు ఏమంటే మన రీ ఎగ్జామా ఉంటుందా పోతుందా రోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం. సరే తీర్పు ఎట్లొచ్చింది అనేది మనకు తెలుసు. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా చెప్పింది ఏమని, అరే దాంట్లో చూడండి రా బాబు, ఒక ముందున్న జడ్జి 4 నెలలు విన్నాడు, 2 నెలలు రాశాడు, 2 నెలల తర్వాత మీరు గంట సేపు కూడా వినడానికి ఓపిక లేకుండా. నిజం చెప్పాలంటే నేను హైకోర్టు మీద పెద్దగా మాట్లాడలేదు జ్యుడిషియరీ అంశం, కానీ మీ గ్రూప్ 1 పేపర్ ఎట్లా ఎవాల్యుయేషన్ అయిందో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కూడా అంత స్పీడ్ గా ఎవాల్యుయేషన్ అయింది. టైం తీసుకోలేదు, కనీసం టైం తీసుకోలేదు. 200 పేజీలు చదవడంలో నాకైతే ఒక 4-5 గంటలు అయితే పడుతుంది, కానీ జడ్జి గారికి మాత్రం ఒక 20 నుంచి 25 నిమిషాల మాట లేని ఇంటీరియర్ ఆర్డర్ అనేది ఏదో ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే రాత్రికి ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ మెయిన్స్ అనే స్పెల్లింగ్ కూడా తప్పు కొట్టి రిజల్ట్ పెట్టారు. మీకు మెయిన్స్ రిజల్ట్ అని పెట్టేటప్పుడు మెయిన్స్ అంటే ఎంత అడావుడిగా చేశామో. ఇంకొకటి, నిన్న ఇంకో కేసు ఫైల్ అయింది, నాకు సంబంధించిన ఒక స్టూడెంట్ కి సంబంధించింది. ఆయన విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఆ అబ్బాయికి దాదాపు 420 దాకా మార్కులు ఉన్నాయి, కానీ 418 ఉన్నటికి జాబ్ వచ్చింది సేమ్ కేటగిరీలో, సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈయనకి ఏ క్వాలిఫికేషన్ ఉందో 2 మార్కులు తక్కువ ఉన్న వారికి అదే ఉద్యోగం వచ్చింది. అసలు నిజంగా మెరిట్ బేస్డ్ గా రావాల్సింది ముందున్న ఆయనకే కదా. సేమ్ కేటగిరీలో ఉన్నాడు, సేమ్ విజువల్ హ్యాండిక్యాప్డ్ లో ఉన్నాడు, సేమ్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, కానీ మార్కులు తక్కువ ఉన్న వాళ్ళకి ఒకటి వచ్చారు. ఇంకొక అంశం మీరు బాగా గమనించిన దాంట్లో కొంతమంది మిత్రులు తీశారు, అదేంటంటే నాన్ లోకల్ అనే ఇష్యూ. అసలు నాన్ లోకల్ రిజర్వేషన్ లేదు. 370D ఆర్టికల్ ప్రకారం మనం కనుక చూస్తే అది మెరిట్. తెలంగాణ ఉద్యమానికి మూలమే ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఎందుకు, నీళ్లు నిధులు ఉద్యోగాలు అన్నప్పుడు అప్పుడు స్టేట్ క్యాడర్ పోను, జోనల్ క్యాడర్ లో 60-40, తర్వాత మల్టీ జోన్ 60-40, జోనల్ 70-30, డిస్ట్రిక్ట్ పోస్ట్ 80-20 ఉన్నప్పుడు 20 మెరిట్, 30 మెరిట్, 40 మెరిట్ అనే మనం ఆ రోజు పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. మళ్ళీ ఈ రోజు అది నాన్ లోకల్ అని కొత్తగా అది నాన్ లోకల్ కాదండి, మెరిట్ ఒక అంశం. 2, నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ అప్లై చేసి రాసుకోవచ్చు, మెరిట్లో రావాలి, కానీ వాళ్ళు జనరల్లో కాంపిటీట్ అవ్వాలి. ఎగ్జాంపుల్, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ఒక ఎస్టీ అభ్యర్థి వెళ్ళి కర్ణాటకలో ఎగ్జామ్ రాస్తే ఆయనకి ఎస్టీ రిజర్వేషన్ వర్తించదు. కానీ ఇక్కడ మాత్రం ఎంత పొరపాటుగా అంటే, నేను కొన్ని పదాలు వాడకూడదు కాబట్టి వాడట్లేదు, పార్లమెంటరీగా ఉండదు, పైగా నన్ను ముందు టీచర్గా చూసిన సంఖ్య ఎక్కువ కాబట్టి అందుకని చెప్తున్నది ఏంటంటే అంతగా వాడకూడని పదాలతో చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ ఎస్టీ కోటాలో ఒకరికి, బీసీ-డి కోటాలో ఒకరికి, లేకపోతే ఇంకో అసలు నాన్ లోకల్ పిల్లలకు మన దగ్గర రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది వచ్చేసి టాప్ ర్యాంకర్లకు కూడా వచ్చారు. నేను నిన్న ఒక విద్యార్థి ద్వారా విన్నాను, కొంచెం కాన్ఫిడెన్షియల్గా నమ్ముతున్నా. మీరు ఇప్పటివరకు ఒకటి అనుకుంటున్నారేమో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థులు నాన్ లోకల్ కోటాలో మన దగ్గర వచ్చారని. నేను నిన్న ఒక ఆశ్చర్యకరంగా విన్నా, పంజాబ్ మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారంట. నేను ఆంధ్రప్రదేశ్లో వచ్చిన దగ్గర కూడా పెద్దగా అతియోశక్తి లేదు, ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ పేపర్ చాలా నిర్లక్ష్యంగా ఎవాల్యుయేట్ అయింది, అందరికి అవే మార్కులు పడ్డాయి, సరిపోయింది. తెలంగాణ చరిత్రకు వచ్చే వరకు వాళ్ళు శాతవాహనులు చదివారు, మనం శాతవాహనులు, ఇక్ష్వాకులు ఎంతో కోరిలేట్ ఉంది, పోనీ ఎటుపోయిన సోదరభావం అనుకుందాం. అసలు మనకు ఏ మాత్రం మన సిలబస్తో సంబంధం లేని వాళ్ళు కూడా మెరిట్ కేటగిరీలో ఎట్లా వచ్చారో నాకు అర్థం కాదు. ఈవెన్ యూపీఎస్సీ రాసిన ఆస్పిరెంట్స్ అబ్బా వాళ్ళు బాగానే వచ్చింది అనుకుందాము,
కానీ అది పేపర్ మన సిలబస్కు యూపీఎస్సీ సిలబస్కు చాలా తేడా ఉంది. కనీసం ఒక 300 మార్కుల పేపర్ ఎక్స్ట్రా ఉంది మనకు యూపీఎస్సీతో పోల్చినప్పుడు, అంటే ఐ మీన్ సేమ్ సిలబస్ లేనప్పుడు. అప్పుడు ఎట్లా జరుగుతుందో మనకు ఆశ్చర్యంగా కొన్ని ఉంటాయి. అంటే ఇక్కడ నాకు చాలా అనుమానాలు ఇందులో. డేటా ఎంట్రీ ఆపరేటింగ్లో మిస్టేక్సా, లేకపోతే మన ఆల్గారిథంలో పొరపాట్ల, లేకపోతే నిజంగానే మనం అందరం బహిరంగంగా అనుకుంటున్నట్లు ఇంకేమన్నా, ఒకదాంతో మాత్రం మనం ముడిపెట్టి చూడకూడదు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు జరిగింది, అది ఎట్లయినా రీ ఎగ్జామ్ జరుగుతుంది మనం ప్రగాఢంగా అందరం విశ్వసిస్తున్నాం. వచ్చిన విద్యార్థులు కూడా అందరూ తెలివిలేని వాళ్ళని నేను అనట్లేదు, కానీ తెలివైన వాళ్ళలో కొందరు వచ్చినా కూడా తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు, తెలివైన వాడు బయట ఉన్నప్పుడు ఆ బాధ అంతా మనకు కలుగుతుంది. రిలేటివ్ పెర్ఫార్మెన్సే కదా మనం చూడాల్సింది ఇక్కడ. ఎప్సిలాట్ పెర్ఫార్మెన్స్ ఏం లేదు కదా. ఆ రిలేటివ్ పెర్ఫార్మెన్స్లో వాళ్ళు ఎంత దెబ్బతిన్నారు అనేది మనకు వెరీ క్లియర్గా కనిపిస్తుంది. ఒక అంశాలు ఇక్కడికి పోతే, భవిష్యత్తులో కూడా మన క్యాలెండర్ అన్నారు, ఈ ఆశ పెట్టి చాలా రోజులైంది. క్యాలెండర్ మీద కూడా ముందుకెళ్లాలని నేను కోరుతూ ఉన్నా. దీని విషయంలో కూడా అక్క మనతో పాటు ఖచ్చితంగా నడుస్తుంది అన్నది నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీ ముందు పెట్టిన నిరాహార దీక్ష నుంచి ఏపీపీఎస్సీలో 2011లో చేసిన ధర్నా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు తీసుకున్న ప్రముఖమైన అన్ని కార్యక్రమాలు, అది చిన్నదైనా పెద్దదైనా ముందుండి నడపడం వల్లనే అక్కడ దాకా అన్ని వ్యవహారాలు వచ్చినవని నమ్ముతూ, మళ్ళీ ఇది కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఇప్పుడు జరిగింది, కానీ రేపు రావాల్సింది కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే మనం యువతలో విశ్వాసం నింపుతాం. ఎందుకంటే మనం బయట ప్రపంచానికి వెళ్ళి బతుకుదామంటే, ఒకటి ట్రంప్ దగ్గరికే రానివ్వట్లేదు, రెండవది వచ్చేసి మనకు ఇంకో సమస్య ఏంటంటే లోకల్గా ఉద్యోగం చేయాలని చాలామంది కోరుకుంటుంది. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కడికి ఏముంటుంది అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలన్న కోరిక అయితే ఉంటుంది కదా. అదే మనకేం ఫ్రీకి ఇవ్వట్లేదు, వేలంపాట్లో ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకోటి లేదు. మనకు మిగిలింది చదువు ఒక్కటే, మన కెపాసిటీ ప్రూవ్ చేసుకోవడానికి, మన నాలెడ్జ్ ప్రూవ్ చేసుకోవడానికి, మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. అది కూడా మనకు న్యాయబద్ధంగా దొరకడం లేదేమో అనే అనుమానంతో మనం ఇంత పెద్ద చర్చ అనేది ఒకటి లేవదీసుకోవడం జరిగింది. సో ఇంకా అనేక అంశాలు మిగతా వారు కూడా మిత్రులు చెప్తూ వస్తారు. ఇంకా మధ్యలో అవసరం ఏమైనా నేను కూడా కోఆర్డినేట్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. సో థ్యాంక్ యూ.